గాజాతో యుద్ధంపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా గాజాలోని సామాన్య పౌరులు అన్యాయంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో గాజాలో కాల్పుల విరమణకు డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్కి మొదటి నుంచి మద్దతు ఇస్తున్న అమెరికా స్వరం కూడా మారింది. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తక్షణ కాల్పుల విరమణ, బేషరతుగా బందీల విడుదలను డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమని ఎవ్వరూ ఆపలేరని, విజయం సాధించేదాకా యుద్ధం కొనసాగించి తీరుతామని పేర్కొన్నారు. తమకు అంతర్జాతీయ మద్దతు ఉన్నా లేకున్నా చివరి వరకు పోరాడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బాధతో చెప్తున్నప్పటికీ తమని ఏదీ ఆపలేదని హెచ్చరించారు. తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ తమ సైన్యం గాజాలో పోరు కొనసాగిస్తూనే ఉందని, విజయం సాధించేదాకా ఈ యుద్ధం కొనసాగిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు ఐరాస జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణకు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా అతిపెద్ద పట్టణ కేంద్రమైన గాజా సిటీ, దక్షిణాన ఖాన్ యూనిస్, హమాస్ నుంచి కూడా ప్రతిఘటన తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరం మారింది. ఆయన కూడా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా బాంబింగ్ చేస్తోందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కుండబద్దలు కొట్టారు. ఈ వైఖరి వల్లే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతు కోల్పోతోందని హెచ్చరించారు. మిత్రపక్షమైన అమెరికా నుంచి ఈ విమర్శలు వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ తగ్గేదే లేదంటూ దూసుకుపోతోంది. అటు అంతర్జాతీయ మద్దతు ఉన్నా లేకున్నా హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి ఎల్ కోహిన్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్పుల విరమణ అనేది హమాస్కి బహుమతిగా మారుతుందని, ఈ గ్యాప్లో అది మరింత బలపడే అవకాశం ఉందని, అప్పుడు ఇజ్రాయెల్ పౌరులకు అది ప్రమాదంగా మారొచ్చని పేర్కొన్నారు.